కడుపును పుట్టిన కొడుకులే తిండి పెట్టకుండా డబ్బుల కోసం ఇంటి నుండి గెంటివేశారని రాజవ్వ అనే వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. జగిత్యాల పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ముల్లే రాజవ్వకు 3 కొడుకులు, భర్త మృతి చెందడంతో రాజవ్వ కొడుకుల వద్దనే ఉంటుంది. అయితే తన భర్త చనిపోతే వచ్చిన ₹1,00,000 ఇవ్వాలంటూ కొడుకులు వేధిస్తున్నారని రాజవ్వ ఆరోపించింది. కొడుకులు, కోడళ్లు తిండి పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నట్లు పోలీసుల ముందు వాపోయింది. వృద్ధాప్యంతో బాధపడుతున్న తనకు పోలీసులే న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది. మొగడు తగ్గిపోతే లక్షలు 50,000 వచ్చినాయి. అత్త గాయం ఉండద్దా చనిపోయిండ్రు బండి బుద్ధి ఇల్లు పైసలు. నీ పేరేం పేరు అబ్బా? రాజవ్వ. నీ కొడుకుల పేరు? శివాజీ, ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టిస్తే 2 కొడుకులు రాలేదు. కొడుకులు ఆయనకు లేదు పాటు మమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఏం చేస్తారని సంగతి నువ్వు చూసుకోవాలి. నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వు వీడికి కొట్టిండ్రు, తాళ వేసిండ్రు నన్ను అందులోంచి. అప్పుడు కొడితే ఫోన్ అని ఊకున్నా. అన్ని డబ్బులు తిండి అంత కొడుతుంది కొనుక్కున్నా. అంటే ఇంట్లో నుండి కొట్టి ఇంట్లో నుండి గొల్లె పెట్టింది. అంటనే ఉంచి గొల్లెం పెట్టి నా కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు ఓటు గొల్లెం తీయలేదు. నా మనవలు తీయలేదు. డబ్బుల ఊపిరి వెళ్తలేదు, కరెంట్ లేదు. చిన్నగా సాయం అని వేసుకుంటాం తీరు తలుపునేమని కొట్టుకోగా మొన్న కూడు పెడితే కదా నీ పెళ్ళంతో పెట్టుకుంటే ఈ గొల్లెం తీయవని అన్నాక నడుపు కొడుకు ఏడంగా తీసాను. ఏ వాడకట్టు? శ్రీరామ్ నగర్. నీ పేరేం పేరు? ముల్ల రాజవ్వ. నీకు అన్నం పెడితే కొడుతుర్రు పెట్టకని. వాళ్ళు అన్నం లేదు, నాది నేనే అనుకున్నాడు. పానమంటే లేకుండా చూపియారు. నా బిడ్డను చూపిస్తుడు. ఫోన్ అల్లిని దగ్గర పోయి చూపించమంటే చూపిస్తారట. అలా పండుగలు ఏ పండుగ గంగలో కొట్టకుంటే చాలు, తిట్టకుంటే చాలు. అలా పండుగలు ఏరకనే మేలు పెద్ద కోడలు పెద్ద కొడుకు లంగా లంగా అందరికి నేర్పుకుంటా ఇంత మంది కొట్టి